సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమ్ అని సూర్య. ఈరోజు అయితే మనం దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుకైతే ఫస్ట్ ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే చూసాం అనమాట, మీరు కూడా చూసారని అనుకుంటున్నాం. బట్ మా నుంచి అంటే మేము ట్రైలర్ మాకు ట్రైలర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ అలాగే ఇప్పుడు ఉన్నది అది చూసిన తర్వాత మా రియాక్షన్ అయితే ఉన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ట్రైలర్ లోకి వెళ్ళిపోతే ట్రైలర్ అరాచకం భయ్య, చాలా బాగుంది. నాకు తీసాడు సో నేను అర్థమైపోతుంది ఎలా ఉంటుంది. సినిమా స్టోరీ డైరెక్ట్ గా అంటే స్టోరీ బిల్డ్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్ గా అంటే ట్రైలర్ లో స్టోరీ మామూలుగా ఓల్డ్ బిల్డింగ్ కాకుండా డైరెక్ట్ గా స్టోరీ అనేది చెప్పడం అన్నట్టు జరిగింది అనమాట. అంటే నాకు అనిపించడం వరకును. అండ్ అలాగే కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్ షార్ట్స్ అవన్నీ. అసలు నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది దేవరా ట్రైలర్ మీద, కానీ ట్రైలర్ తో అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్ దాటి ఇంకా చెప్పాలంటే నేను అనుకోవడం ఏంటంటే ట్రైలర్ నేను ఒక స్టోరీ ఊహించేసుకున్నాను అనమాట. నార్మల్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు అంటే చిన్న చిన్న గ్లిమ్స్ అది వచ్చినప్పుడు కానీ అండ్ అలాగే తండ్రి కొడుకు అంటే నేను కొన్ని ఒక స్టోరీలు ఊహించుకున్నాను అవి వేరే, కానీ నేను అనుకున్న దానికి సెపరేట్ గా ఆపోజిట్ గా ఉంది మొత్తం స్టోరీ మాత్రం. చేయలేరు మాక్సిమం, అంటే గ్లిమ్స్ చూసి థింక్ చేసి వేరే స్టోరీ ఊహించుకుంటారు, కానీ అలా లేదు. ట్రైలర్ అండ్ ఇంకా షార్ట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గ్లిమ్స్ లో మనకి కత్తి లాగానే కానీ బ్లడ్ ఒక హాఫ్ మూన్ ని ఫుల్ మూన్ గా చేస్తుంది, బ్లడ్ వచ్చి అది ఒక షార్ట్ ఉంటుంది చూసారా. అది షార్ట్ చూసినప్పుడు మనకి ఎంతైతే ఒక ఎక్సైట్మెంట్ వస్తుందో, లైక్ ట్రైలర్ లో ప్రతి ఒక బిట్ కి అలాంటి ఎక్సైట్మెంట్ సీన్స్ ఉన్నాయి అన్నమాట ట్రైలర్ లోనే ఇన్ని పెడితే సినిమాలు ఇంకెన్ని పెడతారు అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ ట్రైలర్ లో చూసినంత వరకు ఒక షిప్ దగ్గర ఒక సీన్ దగ్గర మామూలుగా తంతడు, అప్పుడు ఫేస్ లో ఒక కోపంతో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటది నెక్స్ట్ లెవెల్. ఇంకా పరంగా కాకుండా నార్మల్ గా చూసుకుంటే మన ఎన్టీఆర్ గారు మూవీలో కొద్దిగా ఇన్నోసెంట్ లా కనబడుతున్నారు. మనము ఫైటింగ్ గురించి తెలియదు కానీ సరే మూవీ గురించి అయితే వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తుందని. చిన్న ఎన్టీఆర్ పెద్ద తండ్రి కొడుకు కాబట్టి పెద్ద ఎన్టీఆర్ మొత్తం ఫుల్ హెయిర్ తో అంతా ఒక యాక్షన్ మోడ్ లో ఉన్నట్టున్నారు. అండ్ అలాగే ఈ షార్ట్ హెయిర్ కొడుకు మొత్తం ఎలాగంటే భయంతో కొంచెం పెరిగగా ఇన్నోసెంట్ గా ఎలాగనిపించిందంటే అదృశ్యలోని మొత్తం పంతులు పిల్లకంతా తీసిన తర్వాత అయిపోతాడు చూసా, కాబట్టి అప్పుడు కొంచెం ఎయిర్ ఎక్కువ ఉండి ఇప్పుడు స్మార్ట్ గా అదే భయం ఇక్కడ వచ్చినట్టు అనిపించింది. నాకైతే అది బాగా నచ్చింది అనమాట నాకు ట్రైలర్. అంటే ఆ షేడ్స్ చాలా రోజులు అయిపోయింది ఎన్టీఆర్ కొంచెం భయంగా చేస్తున్నట్టు కనిపించే ఒక స్టోరీ అదుర్సు, మళ్ళీ ఇప్పుడు ఇది నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకా యాక్టింగ్ ఇంకా జహానీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ చాలా బాగుంది. ట్రైలర్ వరకు చాలా బాగుంది. ఇంకా సినిమాలో చూడాలి ఎలాగుంటదా ఏంటి అన్నది. లాస్ట్ లో మాత్రం షార్క్ మీద నుంచి ఎన్టీఆర్ వెళ్తున్నది అది చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఆ బిట్ అనేది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మంత్ సినిమా అయితే రిలీజ్ ఉంది, సో అందరూ తప్పకుండా సినిమాకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను కూడా సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తాను, మూవీ అనేది రివ్యూ కూడా తీస్తాం అనమాట. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి నేను చాలా డౌట్ ఉండే విఎఫ్ఎక్స్, ఎందుకంటే సముద్రం ఇదంతా వాటర్ కదా, వాటర్ లో మనకు అంత అంటే రియాలిటీగా ఉంటుందో ఉండదని చిన్న భయం ఉండేది. బట్ ట్రైలర్ తో మొత్తం డౌట్స్ అన్ని పోయాయి. సినిమా పక్కా హిట్, కొరటాల శివన్ మళ్ళీ ఫుల్ మాస్ లోడింగ్. ఇంకా మూవీ అయితే 1000 కోట్లు దాటేస్తుంది. 1000 కోట్లు ఇంకా రాసి పెట్టుకోండి. సినిమా అయితే హిట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగ ట్రైలర్ తోటి. ఇంకా నెక్స్ట్ హృతిక్ రోషన్ తోటి ఇంకా నీలిమావ తోటి చాలా సినిమాలు ఉన్నాయి, లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ట్రైలర్ అయితే బాగుంది, మూవీ కోసం వెయిటింగ్ అన్నమాట. మీరు కూడా మీకు ట్రైలర్ నచ్చినట్టయితే ఒకసారి మాకు కింద కమెంట్ లో కమెంట్ చేయండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ సూర్య.